నేడు డిచ్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనా స్థలాన్ని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనపై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీస్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్న కమిషనర్ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. అనంతరం జాతీయ రహదారి అధికారులు, రవాణా శాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదకర మలుపుల వద్ద రిఫ్లెక్టర్లు, సైన్ బోర్డులు, స్పీడ్ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయడం, రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా వెలుతురు సదుపాయాలు కల్పించడం, అతివేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా మరియు అతివేగంగా వాహనం నడపరాదని, ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సురక్షిత ప్రయాణానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, డిచ్పల్లి సిఐ వినోద్, డిచ్పల్లి ఎస్ఐ ఆరిఫ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.